ఇప్పుడు పోలింగ్ కేంద్రాలు 3 అండ్ 14 దగ్గర పోలింగ్ అయితే జరుగుతుంది. అక్కడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, ప్రస్తుతం పోలింగ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఎంత మేర శాతం పోలింగ్ నమోదైంది? కాసేపటి క్రితమే 7 గంటల నుంచి కూడా రీపోలింగ్ ఏదైతే 3 అలాగే 14 నెంబర్ల పోలింగ్ బూత్ దగ్గర రీపోలింగ్ అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు రీపోలింగ్ అనేది కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే నిన్న ఎవరైతే గొడవ చేశారో ఓట్లు వినియోగించుకోలేదని చెప్పిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు ఆశ్రయించిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు రీపోలింగ్ జరపమని. ఆ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు దాదాపు 1600 ఓట్లు అయితే ఈ 2 బూతులకు కలిపి అయితే ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ 1600 మంది ఓటర్లు కూడా ఈ రోజు వినియోగించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ రోజు 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకరొక్కరుగా ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్ కు చేరుకుంటున్నారు. అక్కడ నిన్న జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా ఈ రోజు నిజమైనటువంటి ఓటరు స్లిప్ తో రావడము, అలాగే అక్కడ స్థానికంగా ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్ అందరూ కూడా లిస్టు లో వీరి పేరు ఉందా, ఉంటే కూడా వీరు నిజంగా ఈ గ్రామస్తుడేనా కాదా అన్న పరిశీలన చేసి మరి క్లారిఫై చేసుకుని మరి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. మరి ఎంత మేరకు పర్సెంటేజ్ అయితే నిన్న జరిగినప్పటికీ కూడా నిన్న అన్ని రిగ్గింగ్ దొంగ ఓట్లు పడ్డాయని ఎలక్షన్ కమిషన్ ధృవీకరించుకునింది, నమ్మింది కాబట్టి ఈ రోజు రీపోలింగ్ పెట్టింది. సో ఈ నేపథ్యంలో మరి ఈ రోజు నిజమైన ఓటర్లు ఎంత మేరకు శాతం ఓటర్లు ఈ రోజు వినియోగించుకుంటారు, 1600 ఓటర్లకు కాను ఎంతమంది ఎన్ని ఓట్లు పోల్ అవుతాయన్న అంచనా అయితే వేస్తున్నారు. రామచంద్ర, ఇప్పుడు సహజంగా ఒక్కొక్క ఓటర్ కి ఎంత టైం తీసుకుంటున్నారు? అక్కడ అధికారులు వెరిఫై చేసి లోపలికి పంపించడానికి ఎంత టైం తీసుకుంటున్నారు? అంటే ఓటర్లు వచ్చిన సంఖ్యను బట్టి కూడా ఈ ఆలస్యం కావచ్చు, టైము అయితే జరుగుతోంది. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వెంటనే స్లిప్పులు చూస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న స్లిప్పులు తీసుకొని దీనికి చూసుకొని వీళ్ళు నిజమైన అని చెప్తే వెళ్లి వెంటనే క్యూ లైన్ లోకి వెళ్లి ఓటు అయితే పంపిస్తున్నారు. అయితే దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాల వరకు అయితే ఒక ఓటర్ కు అయితే పడుతున్న సమయంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ప్రశాంత వాతావరణమే ఉందా? అక్కడ ఎవరైనా రాజకీయ నాయకులది ఏమైనా ప్రమేయం ఉందా? అండ్ ఇంకొకటి, ప్రజల రెస్పాన్స్ ఏంటి? అక్కడ ఓటర్ రెస్పాన్స్ ఏంటి? నిన్ననే వచ్చారు, మళ్ళీ ఈ రోజు కూడా ఓటేస్తున్నారు కాబట్టి వారు ఏ రకంగా ఉన్నారు? ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రతిపాదనను కావచ్చు, తమ వినతిని ఒప్పుకొని ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ పెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ఓటర్లు. సో ఈ నేపథ్యంలో ఓటర్లు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ రోజు సమయం కేటాయించుకున్నామని చెప్పి కూడా ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారు ఏదైతే నిన్న రిగ్గింగ్ కావచ్చు, తమకు ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా తమ ఓటును వేరే వాళ్ళు వేసిన నేపథ్యంలోనే మేము ఇంత నిరసనకు దిగామని చెప్పి కూడా చెప్తున్నారు. సో తమ నిరసనకు ఫలితంగా ఈ రోజు రీపోలింగ్ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము మా స్వేచ్ఛగా మా ఓటును మేము వేసుకుంటాము, ఏ పార్టీకి వేసుకుంటాము అనేది మా ఇష్టం అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరో డిమాండ్ అయితే చేస్తుంది. ఈ 2 బూతులే కాదు, దాదాపు 15 బూతులలో కూడా పూర్తి స్థాయిలో రిగ్గింగ్ అనేది జరిగింది. మెజారిటీగా ఒక 10 బూతులున్నా కనీసం రిమాండ్ ఏదైతే రీపోలింగ్ పెట్టాలన్నది డిమాండ్ గా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ 2 బూతులు పెడితే ఏం లాభం లేదు, ఆల్రెడీ జరిగిపోవాల్సినటువంటి నష్టం జరిగిపోయింది కాబట్టి ఒకసారి ఎన్నికల కమిషన్ కూడా పునరాలోచించాలని చెప్పి కూడా మరోసారి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇదే డిమాండ్ చేస్తూ కాసేపటి క్రితమే ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నికల కమిషన్ ను మరొకసారి ఆశ్రయిస్తారా లేదా అన్నది కూడా అంశంగా మనం చెప్పుకోవచ్చు. సునీత, థ్యాంక్ యూ రామచందర్.